అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారెంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్ళీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అదే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్ళీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లెలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్ళీ అదే పాట మారింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇవ్వలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్ళీ ఈ బడ్జెట్ లో అదే చదువుడు చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమవుతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. ఆ రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆయన ఆత్మ క్షోభించే విధంగా తీసిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం. ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఆత్మ క్షోభించే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పైసా అందించలేదు. అంటే కనీసం మీ నాయకులను చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోనస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇలా 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పీఆర్సీ, డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీ ఏలో చేస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు, బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి, అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి, మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా, అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు, కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్లు నిండకముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, అంబేద్కర్ కట్టింది, కాళేశ్వరం కట్టింది, మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎన్నో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది?
అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 27% ఉంటే 2 ఏళ్లలోనే అది 29% పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ డెట్ టు జిఎస్డిపిలో భారతదేశంలో అతి తక్కువ డెట్ టు జిఎస్డిపి ఉన్న రాష్ట్రంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఎక్కువ పెరిగిపోయింది, 29% కు పెరిగింది. అసలు ఇంకా ఆయన బట్టి గారు అంబేద్కర్ సూక్తులు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నాడు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరం. నువ్వు ఎంకెవరు కూర్చొని పెట్టినావు? పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనుక కూర్చోబెట్టుకొని నువ్వు అంబేద్కర్ సూక్తులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం ఇది సిగ్గుచేటు. అసలు బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో, మా 10 ఏళ్ల పాలనలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఈ రాష్ట్రాన్ని ఎగిరింపజేసింది బీఆర్ఎస్. కానీ మీరు ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనది. అసలు మీరు ఒక్కటన్నా ఉండదా? స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా మీ గవర్నమెంట్ లా? మేడారం గురించి ఏదో గొప్పగా చెప్పిండ్రు. మేడారం టెండర్లలో ఏం జరిగిందో మేం చెప్పలే, మీ కేబినెట్ మంత్రి గారి కుమార్తెనే చెప్పింది. ఆ టెండర్ మాకు దక్కిందని కోపంతో టెండర్ ను రద్దు చేశారు. ఆ టెండర్ ను ఆర్ఎండ్బి శాఖకి ఇచ్చి పొంగులేటి గారు దక్కించుకున్నారు అని మీ కేబినెట్ మంత్రి బిడ్డే చెప్పింది కదా. మేడారం గురించి ఏమో చెప్తుండ్రు, నాసి రకం పనులతో 4 రోజులకే మేడారం పనులు నేలపాలైనాయి. మేడారం పనుల మీద స్కామ్ జరిగింది. టెండర్ల మీద ఉన్న ప్రేమ మీకు పనుల మీద లేకుండా పోయింది. ఇలా గురుకులాల్లో తిండి పెట్టే దిక్కులేదు కానీ ఈయన అంతర్జాతీయ ప్రమాణాలు ఆ స్కూల్ పెడతా ఈ స్కూల్ పెడతా అని మాట్లాడుతుండు. మీ పాలనలో 160 మంది పసిపిల్లలు, గురుకుల పిల్లలు ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. తిండి సరిగా పెట్టక పిల్లలు బుక్కులు పెట్టి చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. గురుకుల పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని నువ్వు ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్లు నేను విద్యను ఉద్ధరించిన అని చెప్పి ఇవాళ బడ్జెట్ లో చెప్పేటట్టు ప్రయత్నం చేసిండ్రు. సరిగా పెట్టుబడులు అయితే మళ్ళీ గదే కట్టుకథలు. పెట్టుబడుల విషయంలో అన్ని అంకెలే తప్ప వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి ఇప్పటికీ చాలా సార్లు అడిగినాం. ఏ కంపెనీ పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని బీఆర్ఎస్ అడిగింది. ఇప్పటిదాకా వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. కేవలం అవే కట్టుకథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినాం అంటుండ్రు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని బట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసింది. బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది, మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్ లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000 50,000 చేసిండ్రు, 6,000 కోత పెట్టింది. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెట్టారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు? అదేవిధంగా
తలసరి ఆదాయం. ఇవాళ బడ్జెట్ లో చెప్పారు, దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యం, ఇది మీ చేతగానితనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2, జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ బట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి తగ్గింది. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్? ఇంకా సిగ్గు లేకుండా బలలు కొడుతున్నారు. పోయినసారి ఇట్లే బలలు కొట్టిరు. ఎందుకంటే ఆత్మీయ భరోసా ఇస్తాం అనగానే కొట్టుడు. బట్టి గారి మాటల్లో ఒత్తి పలుకుడే ఉంది తప్ప చేతలు మాత్రం మూగబోతున్నాయి. మాటలు ఒత్తి పలుకుతుండు, చేతలు మాత్రం మూగబోతున్నది. పోయినసారి కూడా ఇట్లే ఒకటే కొట్టుడు. ఏది రాజ్యం ఏ వికాసం ఇస్తూనే ఉన్న 6,000 కోట్లు అంటే కొట్టుడే. 1 రూపాయి ఇచ్చిందో ఒకరికి ఇచ్చిందో లేదు. చూస్తే ఉన్నది అంతా డొల్ల. జిఎస్డిపిలో డౌన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో డౌన్. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఎట్లా ఉండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అవర్ గ్రోత్ రేట్ వాజ్ మచ్ హైయర్. ఏమంటే ప్యూర్ రేర్. ఈ తెలంగాణలో 3 ముక్కలాట ఆడుతున్నారు. ప్యూర్ అని 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి ప్యూర్ మోడల్, రేర్ మోడల్, ప్యూర్ మోడల్ కాదు. ఇది చోర్ మోడల్. భూములు కొల్లగొట్టే గోల్మాల్ మోడల్. చోర్ మోడల్, గోల్మాల్ మోడల్. అసలు 6 గ్యారెంటీల గురించి ఒక ముక్క లేదు. ఆ 3 ముక్కలాట గురించే చెప్పారు ప్రజలు. రాష్ట్ర ప్రజలు మేమందరము 6 గ్యారెంటీల గురించి చెప్తామని ఎదురు చూసినాం. కానీ 3 ముక్కలాట గురించే ముచ్చటంట. నిన్న సీఎం మాట్లాడినా, ఇవాళ డిప్యూటీ సీఎం మాట్లాడినా 3 ముక్కలాట మీదనే ప్రేమ, భూముల మీదనే ప్రేమ తప్ప ప్రజల మీద లేదు, 6 గ్యారెంటీల మీద లేదు. తెలంగాణను 3 ముక్కలు చేసిండ్రు, హైదరాబాద్ ను 3 ముక్కలు చేసిండ్రు. ఈ జిహెచ్ఎంసీ అని ఒకటి, మేడ్చల్ అని ఒకటి, సైబరాబాద్ అని ఒకటి, దీన్నో 3 ముక్కలు చేసిండ్రు, దాన్నో 3 ముక్కలు చేసిండ్రు. కూల్చడం మీద ఉన్న ప్రేమ, 3 ముక్కలు చేయడం మీద ఉన్న ప్రేమ వీళ్ళకి నిర్మాణాల మీద లేదు, ప్రజల మీద లేదు. ఒక రకంగా వీళ్ళ చేతగాంతనాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ ఫెయిల్ అనేటువంటిది ఇలా వాళ్ళ బడ్జెట్ తోనే స్పష్టంగా తెలిపోయింది. పర్ క్యాపిటాలో, జిఎస్డిపిలో, పథకాల అమలులో, 6 గ్యారెంటీల కేటాయింపులతో ఇవాళ వాళ్ళ ఫెయిల్యూర్ ను వాళ్ళే ఒప్పుకున్నారు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడితే పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు వస్తారా? మీ పారిశ్రామిక పాలసీ ఇస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. మీ వసూళ్లను చూసి టీజీఐసి భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి ఇది ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయింది. ఇది పారిశ్రామిక హబ్ కాదు, కరప్షన్ హబ్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మొన్న సీఎం పచ్చి అబద్ధాలు చెప్పిండు.
6 గ్యారెంటీలు అమలు చేసినామని మొన్న అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటాడు. 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 అమలు కాలే. 6 గ్యారెంటీల్లో చివరి హామీ వృద్ధులకు 4,000 పెన్షన్ అమలు కాలే. మధ్యలో కూడా ఏది కాలే. ఎంత అసెంబ్లీ సాక్షిగా మొన్న రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు 6 గ్యారెంటీలు అమలు చేసామని మాట్లాడిండు. ఇవాళ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ నోటి మాట కూడా అన్ని అసత్యాలు అబద్ధాలు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేసినట్టు ఉన్నాయా? 30,000 బీఆర్ఎస్ సేకరించిన ఫార్మా సిటీ 13,000 ఎకరాలే తప్ప 30,000 ఎకరాలు ఉన్నాయా? ఏర్పాటు చేసినాం. ఇంకా అది ఎప్పుడు అంటే అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఎక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఎవరు చెప్పలేదు. 2 లక్షల ఉద్యోగాలకు పాతరేసిండ్రు. జాబ్ క్యాలెండర్ గురించి ఏమైనా చెప్తారేమో అంటే సప్పుడు లేదు. బీఆర్ఎస్ హయాంలో నింపిన 67,000 ఉద్యోగాల గురించి మళ్ళీ వాళ్ళే వేసుకున్నారు. మేము ఆ రోజు 1,67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఈ 67,000లో కూడా 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చినాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి గురించి ఏదో గొప్పలు చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు అన్నారు. ఒక్కనాడన్నా కలిసింది రేవంత్ రెడ్డి? ఇంకా దాని గురించి ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటలేడు. ఇక ఫ్రీ బస్సు పథకం కూడా గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లో పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్రమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం మంది వారి నుంచి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో. మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది. ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి ఊడగొట్టినే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచిన అవును పెన్షన్లకు. పోయిన సంవత్సరం ఎంత పెట్టినా గంతే పెట్టింది బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలినాయి పైసలు. ఎందుకంటే ఇలా కొత్తగా పెన్షన్లు 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు. 3 లక్షలు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేది కాదు. 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000 పెన్షన్ కోసం. నాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 పెన్షన్ ఇస్తా అంటే మాట మీద నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 అంతలు పెంచాం. మీరు 2 అంతలు 2,000 4,000 చేస్తామన్నారు. 3వ బడ్జెట్ లో కూడా పెట్టలేదే. ఇంకెప్పుడు పెడతారు? మీకు ఉండేదే ఒక బడ్జెట్. ఇక పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఒకటే మభ్య పెడుతున్నారు. కానీ ఒకటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని 2 స్పీచ్లలో చెప్పిండు. మేము మన గట్టిగా పరిగణిస్తే దెబ్బకు వడ్డీలో రుణం తీసేసిండు. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీలో రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో వెళ్ళగొట్టిండ్రు అని తప్పు నాలుక తెచ్చుకున్నారు. అబద్ధం చెప్పిన మీరు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఎప్పుడు చేస్తారో మీ దయ, కానీ ముందు ఆ మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వండి. ఆ మహాలక్ష్మికి ఎందుకు బడ్జెట్ లో నిధులు పెట్టలేదు? రాష్ట్రంలో ఉండే మొత్తం మంది మహిళలకు ఈ ప్రభుత్వం డోకా చేసింది. 100 రోజులు అని చెప్పారు. 3వ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. మిగిలేదు ఒకటే బడ్జెట్. రైతు బంధు మళ్ళీ అదే పాట వాడిండ్రు. 12,000 చెప్పిందేమో 15,000. నేనేమనుకున్నా అంటే కనీసం ఆ 12,000 గురించి చెప్పినప్పుడైనా 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినామో
క్షమించండి అని రాష్ట్ర రైతుల్ని అడుగుతారేమో నేను భావించిన, కానీ అదే అబద్ధం చెప్పింది. ఇప్పటి 3 పంటల్లో రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ గురించి ఈసారి మాట్లాడలే, అది డొల్లాన్ని తేలిపోయింది. చెప్పింది 51,000, బడ్జెట్ లో పెట్టింది 31,000, చేసింది 20,000.